హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ పికిల్, రొయ్యలు పచ్చడి అండి. పచ్చడి చూసారా, కలుపుతుంటే ఈ మాత్రం కలర్ ఉండాలి, ఇలా గ్రేవీ ఉండాలి. నాన్ వెజ్ పచ్చడి పట్టాలి అంటే ఇలా పట్టుకోవాలి. రొయ్యల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ముళ్ళు అనేది అసలు ఉండదు కాబట్టి చక్కగా తినొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా పట్టుకోవాలో అన్నీ మన ఇంటిలోనే రెడీ చేసుకుని ఈ పచ్చడిని పట్టుకోవచ్చు. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు వివరంగా చెప్తాను. ఈసారి రొయ్యలు తెచ్చినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా మీరు ప్రిపేర్ చేసుకుంటారు. ఇది చేయాలి అంటే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చెక్క, అనాస పువ్వు, ఒక 4 వరకు ఇలాచి, 10 వరకు లవంగాలు, ఒక 20 వరకు మిరియాలు యాడ్ చేయాలండి. వీటిని మాత్రం ముందు ఇలా లైట్గా కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఇందులో మనం మరికొన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చడి మంచి స్మెల్ రావాలి కాబట్టి వీటిని మీరు అస్సలు మాడనివ్వద్దు. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మన ఇంటిలోనే ఇలా మసాలా రెడీ చేసి మీరు పచ్చడి కలిపేరు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చక్కగా వేయించుకోండి, మంచి స్మెల్ అనేది ఈ మసాలా వస్తుంది. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. చాలా మెత్తగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేయాలి. మనం పచ్చడిలో ఇది గ్రేవీ లాగా కలిసిపోవాలి, అందుకే ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం పక్కనుంచుకోవాలి. తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండింటిని అప్పటికప్పుడే రెడీ చేసి మీరు పచ్చడి కలిపేరు అంటే పచ్చడి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి పచ్చి రొయ్యలండి. వీటిని బాగా క్లీన్ చేసి గట్టిగా వాటర్ లేకుండా పిండిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మీకు వివరంగా చెప్తాను. ఈ రొయ్యల్ని చక్కగా ఒలిసిన తర్వాత ప్రతి రొయ్యకి పైన బ్లాక్ థ్రెడ్ ఉంటుంది, అది తీసేయాలి. తర్వాత వాటర్తో ఒక 4 సార్లు కడగాలి. తర్వాత లెమన్ కానీ, రైస్ కడిగిన వాటర్ కానీ, మజ్జిగ కానీ యాడ్ చేసుకుని మీరు క్లీన్ చేయవచ్చు. ఇలా క్లీన్ చేస్తే ఇవి స్మెల్ రాకుండా ఉంటాయి. తర్వాత మంచి వాటర్తో ఇంకొక 2 సార్లు క్లీన్ చేసి గట్టిగా పిండిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసింది పింక్ సాల్ట్ అండి, మీరు నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే చేత్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు. వీటిని ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను తీసుకున్నది ఐరన్ కళాయి అండి, మీరు నాన్ స్టిక్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఎక్కువ వేడి అవ్వనివ్వద్దు, లైట్గా వేడి అవుతుంది అన్నప్పుడే మనం రొయ్యల్ని యాడ్ చేయాలి. ఇలా మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి, ఆయిల్ని బట్టి ఎన్ని రొయ్యలు అయితే సరిపోతాయో అన్ని రొయ్యల్ని యాడ్ చేసుకోండి. నేనైతే మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ప్రతి రొయ్య చక్కగా వేగాలి, ఎక్కడ కూడా పచ్చ అనేది ఉండకూడదు, అలాగని క్రిస్పీగా వేయించొద్దు. రొయ్యల్ని ఎక్కువ వేయిస్తే మనం తినేటప్పుడు రబ్బరు ముక్కల్లాగా అనిపిస్తాయి. ఈ రొయ్యల్ని 10 నిమిషాలైనా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగినాయి అని మీకు తెలియాలి అంటే ఇలా చకోడీల్లాగా దగ్గరకు వచ్చేస్తాయండి. అలా వచ్చి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మనం పట్టేది రొయ్యలు పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, అందుకే ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా వేగనివ్వాలి. ఇది వేగింది అని మీకు తెలియాలి అంటే ఇవి వేయించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, అలా చక్కగా స్మెల్ వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి.
ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే ఈ ఆయిల్‌లో బుడగలు ఉంటాయి కదా! ఈ బుడగలు తగ్గేంత వరకు వేయించుకోండి. ఆయిల్‌లో బుడగలనేవి తగ్గినాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్‌లో ఉన్న రొయ్యలు మాత్రమే మీరు ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్‌లో ఆయిల్ ఉంది కదా! ఈ ఆయిల్‌ని అలానే ఉంచేయాలండి. కేవలం రొయ్యలు మాత్రమే మీరు తీసుకుని ఇలా ఒక బౌల్‌లో యాడ్ చేసుకుంటే చూడండి ఇన్ని రొయ్యలైతే వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా! ఈ మసాలా అరకప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం త్రిబుల్ మ్యాంగో కారం అండి. నేనైతే మెజర్మెంట్ కప్పుతోటి ఈ కప్పు నిండా యాడ్ చేస్తున్నాను. ఇది రొయ్యల పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. నేను యాడ్ చేసిన కారం త్రిబుల్ మ్యాంగో కారం. మీకు నచ్చిన కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సేమ్ అదే కప్పుతోటి అరకప్పు సాల్ట్ యాడ్ చేయాలి. మనం రొయ్యలు కలిపేటప్పుడు స్టార్టింగ్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదా! అది గమనించుకుని యాడ్ చేసుకోండి. తక్కువైతే మరలా కలుపుకోవచ్చు. ఇప్పుడు కత్తితోటి బాగా కలపాలి. అంటే కప్పు కారం, అరకప్పు మసాలాలు ఇవి ఎలా తెలిసాయి అనుకుంటున్నారా? ఈ రొయ్యల్ని మనం కొలుచుకుంటే ఆ మెజరింగ్ కప్పుతోటి 4 కప్పులైతే వచ్చాయండి. 4 కప్పులకి మీరు ఇలా యాడ్ చేస్తే చక్కగా సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటే చూడండి మనం యాడ్ చేసినవన్నీ ఈ రొయ్యలకి చక్కగా పట్టుకుంటాయి. ఇప్పుడు మనకి ప్యాన్లో ఆయిల్ ఉంది కదా! ఈ ఆయిల్‌ని ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి కలిపి చూడండి. పచ్చడి కలర్ కానీ టేస్ట్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం ఆయిల్‌లో రొయ్యలు వేయించాం కదా! ఆ టైంలోనే కారాన్ని, మసాలాని, సాల్ట్‌ని కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు. కాకపోతే ఇంత మంచి కలర్ కానీ, ఇంత మంచి టేస్ట్ కానీ మీకు పచ్చడి అనేది రాదు. మనం మసాలాలు కూడా ముందు వేయించాం కాబట్టి ఆయిల్‌లో యాడ్ చేసినప్పుడు మసాలాలు మాడే అవకాశం ఉంటుంది. పచ్చడి కూడా చేదొస్తుంది. ఇలా కలుపుకోండి బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 2 కొంచెం పెద్ద నిమ్మకాయలు తీసుకున్నా నేను. మీరు కలుపుకునే పచ్చడిని బట్టి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ యాడ్ చేసేటప్పుడు పచ్చడి కొంచెం కూడా వేడి లేకుండా చూసుకోండి. ఇలా యాడ్ చేసి 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పచ్చడి అనేది పైకి ఉండకుండా ఇలా గట్టితో కిందకి రొయ్యల్ని ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత అంచులకున్న కొంచెం అన్న గ్రేవీ అంటుకుంటుంది కదా! ఈ గ్రేవీని టిష్యూ పేపర్తో ఇలా నీట్గా క్లీన్ చేయాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి నెక్స్ట్ డే వరకు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పచ్చడి కలిపేరు అంటే మీకు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. పాడయ్యే ఛాన్సే ఉండదు. చాలా చక్కగా గ్రేవీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇది మీకు నెక్స్ట్ డే మరలా చూపిస్తాను. చూడండి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నది నెక్స్ట్ డే అండి. పచ్చడి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి ఇలా ఉంటుంది. నేను ఇక్కడ గట్టితో మీకు చూపిస్తాను. రొయ్యలు కూడా చూడండి కలర్ మారి ఇలా ఉంటాయి. అంటే ఆ నైట్ అంతా మనం అలా ఉంచాం కదా! ఈ రొయ్యలకి మనం యాడ్ చేసినవన్నీ చక్కగా పట్టుకుంటే గ్రేవీగా ఇలా ఉంటుంది. రొయ్యలు పచ్చడి పట్టాలి అంటే ఇలా పట్టుకోవాలి. ఈసారి మీరు పచ్చడి పట్టేటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. గాజు సీసాలో మీరు స్టోర్ చేశారు అంటే 6 నెలల పాటు ఇది ఫ్రెష్గా ఉంటుంది. మన పచ్చడి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.